నిర్మల్ జిల్లాలో నాన్ ట్రైబల్స్ పై ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. పలుమార్లు విషయాన్ని ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలోని ఇటిక్యాల మరియు కడెం మహిళల్లోని నవాపేట మరియు అల్లంపల్లి గ్రామాల్లో అటవీ అధికారులు మూకుమ్మడిగా పోడు భూములను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలోని పెంబి కడెం ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇటిక్యాల శివారు ప్రాంతాల్లో 4 దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న నాన్ ట్రైబల్స్ పై స్థానిక ఎఫ్ఆర్ఓ రమేష్ రావు ఆధ్వర్యంలో మూకుమ్మడిగా ఘటనా స్థలానికి వెళ్లి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులంతా ఏకమై అటవీ అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగగా కొంతమంది మహిళలు సొమ్మసిల్లారు. కడెం మండల అల్లీపూర్ అల్లంపల్లి గ్రామాల్లో డిఆర్ఓ సిద్ధార్థ ఆధ్వర్యంలో పోడు భూములను లాక్కోవాలని చూడగా పోడు రైతులు తిరగబడ్డారు. ఇప్పటికైనా పోడు భూముల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే తగిన బుద్ధి చెప్తామని ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో నాన్ ట్రైబల్స్ పై ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రత్యూష, ఇటు నిర్మల్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖ సంబంధించిన పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు మా అటవీ శాఖ అధికారులు పెడుతున్న ఆంక్షలు ఇబ్బందికరంగా మారాయి. గత వారం రోజుల్లో కూడా ఎక్కడికక్కడ రైతులను వ్యవసాయం చేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్న పరిస్థితి. తాజాగా ఈరోజు ఖానాపూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో పోడు వ్యవసాయం చేయాలంటూ అటవీ శాఖ అధికారులు ఈ గిరిజనేతలను అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక దశలో వారు అటవీ శాఖ అధికారులపై దాడి చేసే వరకు కూడా వాళ్ళు ఏమాత్రం వెనుకాడకుండా వారితో వాగ్వాదం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో మహిళా రైతు సొమ్మసిల్లి మూర్చిపోవడం జరిగింది. ఇటు ఖానాపూర్ లోని పాత తర్లంపాడులో కూడా నిన్న అదే విధంగా అటవీ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. వారు అద్దులు వేయడంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు గిరిజనేతరులు. ముఖ్యంగా అటవీ శాఖ సంబంధించి ఇప్పటికే తాము అటవీ శాఖకు సంబంధించిన భూములను ఏమాత్రం డిస్టర్బ్ చేయడం లేదని చెప్పి కేవలము గత 50 నుంచి 60 సంవత్సరాలుగా తమకు పట్టాలున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే అయినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు తాజాగా తాము ఈ అటవీ శాఖకు చెందిన భూములే అని చెప్పడం జరుగుతుంది. తాము 40 నుంచి 50 సంవత్సరాల నుంచి కూడా ఈ పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు పట్టాలున్నాయని చెప్పేసి ముఖ్యంగా గిరిజనేతలు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 40 నుంచి 50 సంవత్సరాలుగా తమ తాత ముత్తాతల నుంచి కూడా తాము ఈ వ్యవసాయం ఆధారంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం కేవలం ఈ వ్యవసాయకు సంబంధించిన భూములు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రము మా భూములు అని చెప్పేసి అద్దులు పాతడం, అలాగే అక్కడ మొక్కలు నాటుతామని చెప్పేసి వారిని వ్యవసాయం చేయకుండా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న కూడా జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ ఖానాపూర్ మండలం పాత తల్లంపాడు చెందిన గిరిజనేతలలో వచ్చి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అటవీ శాఖ అధికారులు తమ వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు. రెవెన్యూ అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేసి తమ భూములను కాపాడాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజు తాజాగా ఇటు ఖానాపూర్ మండలంలోను, ఇటు పెంబి మండలంలోను, ఇటు కడెం మండలంలోను, ఈ అల్లీపూర్ గ్రామంలో కూడా ఎక్కడికక్కడ అటవీ శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయం చేయకుండా గిరిజనేతలను అడ్డుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఇటిక్యాలలో మాత్రము తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అటవీ శాఖ అధికారులు పోలీస్ సిబ్బందితో వెళ్లి ఈ అటవీ పోడు భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవడం జరిగింది. తాము ఎంతటికైనా తెగిస్తామని, తమ ప్రాణాలు సైతం పరంగా పెట్టి భూములను కాపాడుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
తాము బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు కానీ అటవీ శాఖ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదని, ప్రస్తుతం ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాదాపు ఒక్కొక్క తాము 40 నుంచి 50 సంవత్సరాల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నా ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా అడ్డుకోలేదని చెప్పడం జరుగుతుంది. గిరిజనేతలనే తమకు కేవలం ఈ పోడు వ్యవసాయం తప్ప మరో ఆధారం లేదని, కేవలం తాము ఒక్క మాత్రమే వేస్తామని చెప్పడం జరుగుతుంది. తమకు ఎలాంటి సాగుకు సరైన సాగు సౌకర్యం, కాలువలు కానీ చెరువులు కానీ ఎలాంటివి లేకున్నా కానీ ఎంతో అష్టకష్టాలు పడి తాము పంటలను పండిస్తున్నాము. కేవలం ఒక పంట మాత్రమే పండించి తాము సంవత్సరం పాటు ఈ పంట ఆధారంగా వచ్చిన దాంతోనే మనం జీవనం కొనసాగిస్తున్నామని, అయినప్పటికీ కూడా తమకు అటవీ శాఖ అధికారులు తమ పగపట్టాలని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అటవీ శాఖ అధికారులు వెంటనే ఇలాంటి చర్యలను మానుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వము జోక్యం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు సైతం జోక్యం చేసుకోవాలని, ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పి విన్నవించడం జరిగింది. లేని పక్షంలో మాత్రము తాము నుంచి తీవ్ర వ్యతిరేకత మాత్రం ప్రభుత్వానికి చవి చూడాల్సి వచ్చిందని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ఇన్ఛార్జి మంత్రి సీతక్క గాని, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే ప్రభుత్వం వెంటనే జోక్యం తీసుకుని అటవీ శాఖ అధికారులను కట్టడి చేయాలని పదే పదే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తాము ఆందోళన మాత్రం తీవ్రతరం హెచ్చరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. భూములు సాగు చేయబట్టి 1985 కన్నా ముందు కొట్టిన భూములు అప్పటి నుంచి కంటిగా సాగు చేసుకుంటూ వస్తున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగు చేసినాం, ఎవరు కూడా మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కూడా వెళ్ళి చూపెట్టలేరు. ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు జూన్ దగ్గరకు వస్తున్నది. కాబట్టి మేము ఇక్కడ వచ్చి దుంతామని చెప్పి ట్రాక్టర్లు పెట్టేటప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మరి మేము ట్రాక్టర్లు లాగేసడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ మేము మొలకలు పెడతాం, మీ భూములను తీసుకుంటాం, మీకు పట్టలు ఏమంటే గత ప్రభుత్వం కూడా మాకు పట్టలు ఇస్తా అని చెప్పి సర్వే చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పట్టలు ఏం రాలేవు. ఆల్రెడీ మేము పత్తి ల్యాండ్ను ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా ఉన్న భూములను అన్నిట్లను మేము సాగు చేస్తున్నాము. సాగు చేసినా కానీ చుట్టుపక్కల భూములకు మరి పట్టలు ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకి పట్టలు వచ్చినాయి, మరి మాకు మాత్రం పట్టలు రాలేవు. భూములు సాగు చేసి అప్పటికి కూడా మీ భూములో మేము కంపల్సరీ మొలకలు పెడతామని చెప్పి మన 2 టైంలు వచ్చి మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి మాతోటి మాట్లాడి వెళ్ళిన తర్వాత కూడా మేము కలెక్టర్ పోయి కూడా కలిసినాం. కలెక్టర్ కలిసిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే దగ్గరకు ఎమ్మెల్యే కూడా సార్ కలిసి వచ్చిన తర్వాత కూడా మా యొక్క భూములు తీసుకుంటామంటే మేము ఇవ్వకుంటాము అంటే అయ్యా సొమ్మ అనవ సొమ్మ. ఆల్రెడీ మేము సాగు చేసిన భూములు, మాకు ఇక్కడ భూములు లేవు, మేము భూముల మీద ఆధారపడి ఉన్నాం. రెవెన్యూ భూములు దాదాపు అంటే 100 ఎకరాలు ఉన్నాయి, రైతులేమో దాదాపు 200 మంది రైతులు ఉన్నారు. కడెం ప్రాంతం పోటీ 100 ఎకరాలు సాగు ఏదైతే రెవెన్యూ భూమి ఉందో అదంతా కొట్టుకపోతుంది. కాబట్టి ఈ యొక్క 100 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉంది. ఈ పోటు భూములను గత 1990 నుంచి సాగు చేస్తున్నాం. కాబట్టి ఆ యొక్క భూములను గుంజుకుంటామంటే మాకు ఇంకా ఆధారపడి ఏ భూములు కూడా లేవు.